గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఈనాడు ప్రతి పేదవాడిని చల్లగా చూడాలి, వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళు చల్లగా ఉంటేనే ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉంటారని ఆలోచన చేసి ఆనాడు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సన్నబియ్య కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈనాడు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, పేదవాడి గుర్తింపు, పేదవాడి ఆకలిని తీర్చే ఒక గొప్ప ఆయుధమని ఆలోచన చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు సోదరులు సాగునీటి పారుదల శాఖ మాత్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు చుట్టంగా మార్చిన మిత్రులు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీ అభిమాన నాయకుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మీ పక్క శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, బీర్ల ఐలయ్య గారికి, కుంభం అనిల్ రెడ్డి గారికి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైబీర్ రెడ్డి గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు బి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా రామచందర్ నాయక్ గారికి, శంకర్ నాయక్ శాసన మండలి సభ్యులకి, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా మురళీ నాయక్ గారికి, యశస్విని రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రభుత్వ అధికారులకు, ప్రాణ సమానులైన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చిన తుంగతుర్తి ఆనాడు బహిరంగ సభలో లైట్లు లేకపోయినా చీకట్లు ముసురుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అండగా నిలబడి ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడు కూడా అదే ఉత్సాహంతో ఊపుతో మీరందరూ కూడా నన్ను కలవడానికి అభినందించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ తుంగతుర్తి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఇంతకుముందే చెప్పిండ్రు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్గొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూది ఆనాడు ఇది నల్లగొండ అని ఈనాడు ఇది నల్లగొండ అంటే
ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరులూది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాము నవాబుల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ నల్లగొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కోమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూలు బాసిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా, చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అలాంటి ఈ గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు 4 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. అందుకే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని వీళ్లు తడుపుతున్నాయి. అదే కాదు ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతవేటు దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి
3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇలా లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. అందుకే ఇవాళ మిత్రులారా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎగ్గొడతాడు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు ఏడ్చిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొడితే బాగుండు మా పండుగ వండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, బట్టి విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే 1 సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈరోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. దానికోసమే మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు, మా ఆడబిడ్డలు, మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఏళ్లలో ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? అక్క ఓట్లు వచ్చినాడు, మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి, అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన. రుణాలు ఇప్పించడమే కాదు,
ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి జాపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉంది. చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది, ఇంటికాడ దించిపోతుంది. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతురా మిమ్మల్ని బస్సులలో? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ 18 నెలల 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేమిచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలారు విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు, కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకిచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం. ఇవాళ పాఠశాలలు గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం. పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు మీకే ఇచ్చినాం. ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం. తల్లి చేతుల్లో పెడితే బిడ్డకి ఎట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెళ్ళు ఇవాళ ఇస్తారు అని చెప్పి అది కూడా మీ చేతుల్నే పెట్టినాం. ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి. పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలి అని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం. ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరిని గదులు ఇచ్చినా ఏం పేరయ్యా ఏ ఊరయ్యా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు. ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే 10 సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ చౌరస్తాలను అశోక్ నగర్ చౌరస్తాలను అమీర్పేట చౌరస్తాలను ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పీ స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకటికెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట.
చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరమైంది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైన ఇవాళ బెంజి కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా? ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలే ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, SLBC టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా? ఫామ్ హౌస్ల దొర దగ్గర గాడిద పనిచేసినవా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళలో ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనాడు మందుల శామ్యుల్కు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల శామ్యుల్ నేను అడిగిన పిలిచి ఎంత ఉందని 50 ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల శామ్యుల్ దగ్గర బాగానే జమ చేసిండు అనుకున్నా. 50 అంటే అన్నా 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. జేబులో 50,000 పెట్టుకొని తుంగతుర్తికి వస్తే 60,000 మెజార్టీతోని గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల శామ్యుల్ జేబుల్లో సోనియమ్మ ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు 60,000 పైచిలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసింది. మందుల శామ్యుల్ వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు నీ సోదరులు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి. వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి. ఓరికి బాధ ఉంటుంది, ఓరికి దుఃఖం ఉంటుంది, ఓరి కోపం ఉంటుంది, ఒకరికి ఆలోచన ఉంటుంది, ఒకరికి ఆశ ఉంటుంది. నువ్వు స్థానిక శాసనసభ్యుడివి, ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి. ఎందుకంటే ఆ ఎల్లా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను 60,000 మెజార్టీతో వీళ్ళే గెలిపించారు. వీళ్ళే భుజాల మీద మోసిన రాయల్లో సోనియమ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే. ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు, లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు, కాదు కూడదంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు, అక్కడ కూడా కాకపోతే పైన నేనున్నా. మీరెవ్వరూ ఆధైర్యపడకండి. స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. మందుల శామ్యుల్ని గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి. మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చినమయ్య. నల్గొండలకు 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్య. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే.
ఎందుకంటే ఈ నల్లగొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షునికి నేను సూచన చేస్తున్నా, నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు. వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు, జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు. అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు. నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు. ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు, నేల మట్టం తూడ్చేసే శక్తి మీకున్నది. అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా, ఇంటికి వెళ్ళండి, ఇంటి ఆయనతో మాట్లాడండి, చెప్తే ఇంటే సరే సరే, లేకపోతే ఆయనకు చెప్పకరి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు. సన్న బియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి, రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి, రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి, గ్రామానికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి, మీ అన్న మీ సోదరుడు మీ తమ్ముడు మీ రేవంత్ అన్న ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి. ఆ ఏళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే, ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా 10 ఏళ్ళు మనం ఉంటాం. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆశపడుతున్న వాళ్ళకు ఒంటె పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి, కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతూనే ఉంటది. 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. శాతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్దొస్తాడో బిడ్డొస్తాడో మొత్తం కట్టగట్టుకొని జాతంత వస్తుందో రాపో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మీరందరూ ఒక పక్కన నిలబడండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు. 10 ఏళ్ళు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవడన్నా పోయి బాయిలో దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది, రైతు రాజ్యం ఉంటది. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది. తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇదే కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము. ఆనాడు దండం దొర అన్నోళ్ళనే ఇవాళ
రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని, రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణం 10 సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే. మీ ఆశీర్వాదం ఉండాల్సిందే. నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. తుంగతుర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెండ్లు, ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది, సోనియమ్మ రాజ్యంలో పనికి ఆహార పథకం తేవడమే కాదు, ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా ఆ పక్కలోనే ఆయన గుండెలు ఆగాలి. ఊర్లో ఇంటికాడ టీవీలో చూస్తుండంటే గట్టిగా వినిపించాలి. సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.